మూడవ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి మీరు మీ గ్రంథాల్లో చూడవలసిందిగా కోరుచున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. యోనా ఆ పట్టణములలో ఒక దినము ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనములని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకునను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుడిని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాటించిన కీడు చేయక మానెను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడునుగాక. ఆమేన్. యోనా గ్రంథాన్ని మనందరము ఆలోచిస్తే, యోనా గ్రంథం అనగానే మనందరం ఎవరి గురించి ఎక్కువగా చదువుతాం చెప్పండి? మెలకువగా ఉన్నారు, నాతో మాట్లాడండి. ఒక్క 11 ఇప్పుడు ఎంతైంది టైము? 11:18, 11:20 అయింది. 12 గంటల వరకు మెలకువగా ఉన్నవారు మాత్రమే నాతో మాట్లాడండి. మిగిలిన వారు మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఓకే. యోనా గ్రంథం అనగానే ఎక్కువగా మొట్టమొదటిగా మనం ఎవరి గురించి ఎక్కువ చదువుతాం చెప్పండి? యోనా గురించి చదువుతాం కదా. యోనా అలా చేశాడు, యోనా అటు వెళ్ళిపోయాడు, యోనా తిమింగలం కడుపులో పడ్డాడు, 3 రోజులు ఉన్నాడు, యోనా తిమింగలం కడుపులో ప్రార్థన చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని. యోనా గ్రంథం అనగానే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఎవరి గురించి అని అంటే యోనా గురించి. బట్ ద రియల్ ట్రూత్ బిహైండ్ ద బుక్ ఆఫ్ జోనా, నిజమైన సత్యం యోనా పుస్తకం వెనకాల ఏంటి అని అంటే, అసలు యోనా గ్రంథాన్ని రాసింది యోనా గారి గురించి కాదు. యోనా గ్రంథాన్ని రాసింది ఎవరి గురించి అని అంటే నినివే పట్టణస్థుల గురించి. మనం ఎవరి గురించి యోనా గ్రంథాన్ని చదవాలి అని అంటే నినివే పట్టణస్థుల గురించి యోనా గ్రంథాన్ని మనము చదవాలి. కానీ బైబిల్ ఇచ్చిన ఇంట్రొడక్షన్ లో ఎక్కువగా మనకి యోనా గారు కనబడతారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. యోనా గారి గురించి తెలుసుకోవడం, చదవడం, లేదంటే ఆయన గురించి ధ్యానించడం తప్పు కానే కాదు. కానీ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ద బుక్, మనం అసలైన విషయాన్ని మనం ధ్యానించకుండా ఇంట్రొడక్షన్ చదివి ఆగిపోతా ఉన్నాం. కానీ యోనా గ్రంథాన్ని మనం అసలు చదవాల్సింది నినివే పట్టణస్థుల గురించి మనము చదవాలి. యోనా గ్రంథాన్ని మనం ఆలోచిస్తే, యోనా అనే పేరుకి అర్థం గువ్వ అని అర్థం. ఏంటన్నట? గువ్వ అంటే గువ్వ అని అంటే డవ్, పావురము అంటారు కదా, డవ్ అంటారు. యోనా అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే గువ్వ అని అర్థం. అసలు ఎవరు ఈ యోనా అని కనుక మనం ఆలోచిస్తే, 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో, 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో మనకి యోనా గారి గురించి మనకు కనబడుతుంది. గలిలయ ప్రాంతానికి చెందిన జెబూలూనులోని గదేఫేరు అనే అమత్య కుమారుడైన యోనా. ఎవరంట? అమిత్తయ కుమారుడైన యోనా. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అనంటే గలిలయ ప్రాంతానికి చెందినవాడు. గలిలయ ప్రాంతంలో జెబూలూనులోని గదేఫేరు అనే ప్రాంతంలో అమిత్తాయికి పుట్టిన వాడే ఈ యోనా.
యోనా పేరుకు అర్థం గువ్వ. అలాగే యోనా ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే గలిలయ ప్రాంతానికి చెందినవాడు. ఈ పుస్తకం ఎప్పుడు రాసి ఉండొచ్చు అని కనుక మనం చూస్తే యేసు ప్రభు పుట్టక మునుపు 786 నుండి 746 సంవత్సరాలలో జరిగిన చరిత్రను సూచించేదే యోనా గ్రంథం. యేసు ప్రభు పుట్టక మునుపు 786 సంవత్సరంలో రాసిన గ్రంథము యోనా గ్రంథం. ఎవరికి ఈ పుస్తకాన్ని రాశారు అనంటే యోనా గారు ఎవరికి పరిచర్య చేశారు అనంటే నినివే ప్రాంతానికి. అసలు ఎవరు ఈ నినివే ప్రాంతం అంటే ఏంటి అనంటే నినివే ప్రాంతం అనేది అషూరు ప్రజలకు హెడ్ క్వార్టర్స్ అన్నమాట, అంటే రాజధాని. నినివే అనేది దేనికి రాజధాని? అషూరు ప్రజలందరికీ, అషూరియులు అందరికీ నినివే పట్టణం అనేది ఒక రాజధాని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదండి? అమరావతి. అలాగే అషూరు ప్రజలకు రాజధాని ఏది అనంటే నినివే. నినివే అనేది ఒక రిచెస్ట్ సిటీగా మనం చూడొచ్చు. దయచేసి కరెంట్ పోతే పోనివ్వండి, దయచేసి కొద్ది సమయం నాతో వాక్యాన్ని వినండి. నినివే పట్టణం అనేది ఒక రిచెస్ట్ సిటీ, లగ్జరియస్ సిటీ, అంటే ధనము విస్తారముగా ఉన్న సిటీ. ఇప్పుడు మన భారతదేశంలో రిచెస్ట్ సిటీ అంటే మనం ఏం చూస్తామంటే దుబాయ్ ఈజ్ ద రిచెస్ట్ కాస్ట్లీయెస్ట్ సిటీ. అంటే బ్రతకడానికైనా బ్రతికించడానికైనా చాలా కాస్ట్లీ కలిగినది ఆ దుబాయ్ ప్రాంతం అని అంటూ ఉంటాం. అలాగే ఆ రోజుల్లో నినివే ప్రాంతం కూడా చాలా రిచెస్ట్ సిటీ. అషూర్య ప్రజలందరికీ రాజు సైనికుడు ఎక్కడున్నాడంట? నినివే ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఈ పుస్తకం ఎవరికి రాశారు అని అంటే నినివే ప్రజలకు ఈ పుస్తకాన్ని రాశారు. ఎందుకు? వారి యొక్క భయంకరమైన పాపము లోకంలో నినివే పట్టణంలో ఉన్న ప్రజలు బహు భయంకరమైన క్రూరత్వంలోనికి, భయంకరమైనటువంటి పాపంలోనికి పడినప్పుడు దేవుడు అంటాడు చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి చాలా ఘోరంగా కనబడుతుంది. నేను భూలోకానికి నా కనుదృష్టిని చూపినప్పుడు చూడండి, ఇప్పుడు మనము కోవిడ్లో కరోనా వచ్చినప్పుడు న్యూస్ చూసినా లేదంటే వరల్డ్ మ్యాప్ ఫోన్లో ఓపెన్ చేసిన కొన్ని రెడ్ అలర్ట్ ఏరియాస్ వెంటనే కనబడేవి. అంటే ఇక్కడ కరోనా ఉంది, ఇక్కడ కరోనా ఉంది, ఇక్కడ కరోనా ఉంది, రెడ్ జోన్ ఏరియాస్ అని కనబడ్డది కదా. అలాగే దేవుడు భూలోకం వైపు చూసినప్పుడు రెడ్ జోన్ అంటే పాపం ఎక్కువగా పేటరైపోతున్న ప్రాంతం ఏది కనబడిందంట? నినివే ప్రాంతం కనబడిందంట. అప్పుడు యోనాతో దేవుడు చెప్తున్నాడు, యోనా యు హ్యావ్ టు గో టు ద నినివే. నినివే పట్టణస్థుల పాపము నా దృష్టికి చాలా ఘోరంగా కనబడుతుంది. అయితే ఈ నినివే పట్టణంలో ఎవరు ఉంటారు అని అంటే అషూర్య ప్రజలు, అషూరియులు అంటారు, అషూరియన్స్ అంటారు. అషూరియులు ఈ ప్రాంతంలో బ్రతుకుతూ ఉండేవారు. అసలు ఎవరు ఈ అషూరియులు? వీళ్ళు మూలం ఎక్కడ అని కనుక మనం చూస్తే ఆది కాండము చూడండి. అసలు ఎవరు ఈ అషూరియులు అని అంటే ఆది కాండము 10వ అధ్యాయము 22వ వచనంలో వారి యొక్క మూలాలు మనకు కనబడతాయి. చూడండి, ఆది కాండము 10వ అధ్యాయము 22వ వచనం అందరూ చూడాలి. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షుడు, లూదు, ఆరాము అని వారు. చూడండి, షేము కుమారులు ఎవరంట? ఏలాము. రెండవదిగా ఎవరు? అషూరు. ఈ అషూరు ప్రజల మూలాలు ఎక్కడ అనంటే నోవాహుకు పుట్టిన కుమారులు ఎంతమంది? 3. షేము, హాము, యాఫేతు. షేము, హాము, యాఫేతు. షేము యొక్క కుమారుడే అషూరు. ఈ అషూరులు ఎక్కడ నుండి వచ్చారంటే యోనా యొక్క మనవుడైన యొక్క అషూరు. షేమేమో నోవాహుకి కుమారుడు, అలాగే యొక్క అషూరేమో నోవాహుకి ఎవరంట? మనవుడు. నేనేమో మా నాన్నగారికి ఎవరిని? మా రాయల్ మా నాన్నగారికి ఎవరు? మనవుడు. సేమ్ అంటే అషూరు అంటే ఎవరంటే నోవాహుకి మనవుడు. నోవాహు కుటుంబం నుండి, షేము కుటుంబం నుండి వచ్చిన ప్రజలే ఈ అషూరి ప్రజలు. ఈ అషూరి ప్రజలకి బాగా తెలియాల్సింది ఏంటో తెలుసా? మా తాతని లేదంటే మా నాన్నగారిని జలప్రలయం నుండి తప్పించిన దేవుడు నిజమైన
దేవుడు. మా మా కుటుంబాలు ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నాయి అనంటే, మా వంశము ఇలా వర్ధిల్లింది అనంటే దానికి గల కారణం ఎవరు? యెహోవాయే. ఇది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వీరు హృదయాల్లో ఎల్లప్పుడూ దేవుని స్తుతించాల్సిన ఈ అశూరు ప్రజలు, వీరు మెల్లమెల్లగా వీరు చాలా క్రూరత్వంలోనికి దిగిపోయారు. ఈ అశూరియులంట ఒక ప్రత్యర్థి దేశం. వీళ్ళకంటూ ఏంటంటే ఎవరితో కలవరు వీళ్ళకంటూ మా పవర్ ఏంటో మాకు తెలుసు, మా జ్ఞానం ఏంటో మాకు తెలుసు అంటారు కదా. మా మీదకి ఎవరికి వచ్చినా వారికి చాలా ప్రమాదం అని. ఈ అశూరు ప్రజలు చాలా, ఇశ్రాయేలీలు విడిపోయాక చాలా క్రూరత్వానికి బాగా పేటరేగిపోయిన దేశం ఏదన్నా ఉంది అంటే అశూరియ ప్రజలే. ఇశ్రాయేలు రెండుగా చీలిపోయాక ఇశ్రాయేలీలను బహు భయంకరంగా క్రూరంగా హింసించిన దేశం ఏదన్నా ఉంది అంటే ఈ యొక్క నినివే పట్టణంలో ఉన్న అశూరి ప్రజలు. వీరు ఎంత భయంకరంగా ఉండేవారు అంటే చూడండి, మానవ చరిత్రలోనే మొట్టమొదటి నిజమైన సైనిక దేశము కలిగిన దేశం ఏదన్నా ఉంది అంటే, అగ్రరాజ్యంగా ఉంది అంటే అశూరియ రాజ్యమే. మొట్టమొదటిగా సైన్య బలాన్ని, సైన్య వ్యూహాన్ని కలిగిన దేశం లేదంటే రాజ్యం అశూరి రాజ్యం. వీరు చాలా బలమైన వారు, చాలా జ్ఞానం కలిగిన వారు. వీరు మాట్లాడినా, వీరు పోట్లాడినా, వీరు ఎవరికన్నా అండగా నిలబడినా వారి కోసం ప్రాణం పెట్టేటువంటి నైజం కలిగిన వారు అశూరియ ప్రజలు. వీరు ఎంత మంచి జ్ఞానాన్ని కలిగి, ఎంత పవర్ని కలిగిన వీరు మెల్లమెల్లగా ఎందులో పడిపోయారంటే పాపంలో పడిపోయారు. అందుకే అంటాడు, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఎలా కనబడుతుందంట? చాలా భయంకరంగా కనబడుతుంది. బలమైన ప్రజలు, తెలివైన ప్రజలు, ఆ యొక్క నోవాహు నుండి వచ్చిన ఈ తెగ, నోవాహు నుండి రక్షింపబడిన ఈ తెగ ఉండే కొద్ది వీరిలోకి ఏమొచ్చింది అని అంటే వైలెన్స్ అనేది వచ్చింది. వైలెన్స్ అనేది ఎంత భయంకరంగా పెట్టయిపోయిందంటే, ఈ నినివే పట్టణస్థులంట మనుషుల్ని ఎంత క్రూరంగా వారు ట్రీట్ చేసేవారు అనంటే, గర్భిణీ స్త్రీలలో ఉంటారు కదండి, వారి గర్భంలో ఉన్న శిశువును కూడా బయటికి లాగి వారిని కూడా పొడిచి చంపేటువంటి క్రూరులు ఈ అశూరియులు. ఇంకా భయంకరంగా ఎవరైనా వీరు ఏదైనా రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో జ్ఞానులు ఉన్నారనుకోండి, జ్ఞానుల్ని తీసుకొచ్చి బ్రతికి ఉండగానే వారి నాలుకను పట్టుకుని బయటికి లాగేసి, నాలుకతో సహా ఎంత మాంసం వస్తే అంత మాంసాన్ని బయటికి లాగేసి ఎండలో పడేసి చంపేసేటువంటి క్రూరులు. వీరికి మానవత్వం అనేది లేనే లేదు. ఇంకా వీరు యుద్ధానికి వెళ్ళే రాజ్యంలో శత్రువులు బలంగా ఉన్నారనుకోండి, బలవంతుల్ని తీసుకొచ్చి, సోలం ఉంటుంది కదా, సూదిగా సోలం ఉంటుంది కదా, సోలాన్ని ఇలా నిలబెట్టి సోలం మీద వారిని కూర్చోబెట్టి వారు చచ్చిపోయే వరకు చూస్తూనే ఉండేవారు. రక్తంలో వారు కొట్టుమిట్లాడుతూ ఉంటే అలా చూస్తానే ఉండేవారు. ఆ బాడీ చచ్చిపోయాక అలాగే ఉండిపోతుంది కదండి, దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఆ లైటింగ్ కింద మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఎవరు? అశూరి ప్రజలు. ఇంత క్రూరులు. ఒకప్పుడు నోవాహు తెగ నుండి వచ్చిన ఈ ప్రజలు ఈరోజు ఎంత క్రూరంగా మారిపోయారు. నువ్వు ఏ కుటుంబాల నుండి వచ్చావో అది నాయుడే, గాడ్కి, దేవునికి. నీవు ఎంత నీతిమంతుల కుటుంబంలో నుండి నువ్వు రక్షింపబడ్డావో, ఎంత గొప్పవారి కుటుంబంలో నుండి నువ్వు వచ్చావో అనేది దేవుడు చూడు. కానీ ఈ రోజున నీ భక్తి ఏ స్థితిలో ఉన్నదని మాత్రం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నీ తండ్రి నీతిమంతులైతే సరిపోదు, మీ తాతగారు నీతిమంతులైతే సరిపోదు, మీ కుటుంబం ప్రార్థనా పరులైతే సరిపోదు, నీవు కూడా ప్రార్థనా పరుడువై ఉండాలి. నినివే పట్టణంలో దేవుడు చూసింది అదే. నోవాహు సంతానం కదా అని ఏ దయా దేవునికి లేదు. ఇఫ్ యు ఆర్ బ్యాడ్, గాడ్ విల్ ఆల్సో బి ఏ బ్యాడ్ టు యు. దేవుడు కూడా చెడుగానే నీకు కనబడతాడు. నీ ప్రవర్తన చెడ్డదైతే దేవుడు కూడా నీకు చెడ్డగానే కనబడతాడు. నీ ఆలోచన చెడ్డదైతే దేవుడు కూడా నీకు చెడ్డగానే కనబడతాడు. దేవుడు చెడ్డగా కనబడటం మాత్రమే కాదు, దేవుడు కూడా నీ పట్ల ఆ చూపునే కలిగి ఉంటాడు. నినివే పట్టణస్థుల దోషం. ఒకప్పుడు చాలా భక్తి పరులైన వీరు, పాపం మనల్ని ఏం చేస్తుందని తెలుసండి? మన స్థితిని మర్చిపోయేటట్లు చేస్తుంది. మనలో ఉన్న గర్వం మనల్ని ఏం చేస్తుందంటే మన స్థితిని మర్చిపోయేటట్లుగా చేస్తుంది. ఇటీవలే న్యూస్ చూశాను. ఏంటంటే మద్యం తాగిన చిరుతంట తాను చిరుత అన్న విషయాన్ని మర్చిపోయిందంట. ఏంటంట, మద్యం తాగిన చిరుతపులి తాను చిరుత అన్న విషయాన్ని మర్చిపోయి మనుషుల్లో ఎలా పడిపోక తిరుగుతుందంట. మనుషులు అనుకున్న బాబా చిరుత వచ్చేస్తుందిరా అని అనుకుంటున్నారంట. కానీ పాపం ఈ చిరుత ఏం చేయలేకపోతుంది. మామూలుగా చిరుత ఏం చేస్తుంది?
పరిగెట్టలేకపోతుంది, పడిపోతుంది, అటు పడిపోతుంది, ఇటు పడిపోతుంది. ఏం చేసిందిరా ఇది అంటే బాగా నెత్తికెక్కే దాకా ఏం తాగేసింది? మద్యం తాగేసింది. అంటే దీని అర్థమేంటి తెలుసా? పాపం తలకెక్కితే నీవెవరో నువ్వు మర్చిపోతావు అన్న విషయాన్ని మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. నువ్వు చిరుతువైనా, నువ్వు సింహానివైనా, నువ్వు పులివైనా, నువ్వు డబ్బున్నవాడివైనా, యథార్థవంతుడివైనా, పరిశుద్ధుడివైనా, ఎంత గొప్పవాడివైనా పాపము నీ నెత్తి మీదకి కూర్చుంటే నీ స్థితి మర్చిపోయేటట్లుగా చేస్తుంది. నినివే పట్టణస్థుల దోషం ఎందుకు ఘోరమైపోయిందంటే వారి నెత్తి మీదకి ఏమెక్కింది? పాపం ఎక్కింది. వారి జీవితాల్లో ఏది ఏలుబడి చేస్తుంది? పాపం వారి జీవితాన్ని ఎక్కువగా ఏలుబడి చేస్తుంది. ఇఫ్ సిన్ రూలింగ్ అవర్ లైఫ్, పాపము కనుక మన జీవితాన్ని ఏళ్తే మన స్థితిని మనము మర్చిపోయేటట్లుగా చేస్తుంది. ఈ రోజున నీ జీవితంలో ఏది నిన్ను ఏలుబడి చేస్తుంది? ఏది నీ జీవితాన్ని నడిపిస్తుంది? సినిమాలు నడిపిస్తున్నాయా? సీరియల్ నడిపిస్తున్నాయా? అబద్ధాలు నడిపిస్తున్నాయా? మోసం నడిపిస్తుందా? ఇవన్నీ నడిపిస్తే పాపము నీవెవరో, నీ టాలెంట్ ఏంటో, నీ పవర్ ఏంటో, నీకున్న శక్తి ఏంటో, నీకున్న నాలెడ్జ్ ఏంటో మర్చిపోయేటట్లు చేస్తుంది. లైఫ్లో ఒక గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అవ్వడం అనేది ఎంత ముఖ్యమో, లైఫ్లో సక్సెస్ అవ్వడం అనేది ఎంత ముఖ్యమో ఆ సక్సెస్ని లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. లైఫ్లో ఒకసారి సక్సెస్ అయిపోయింది కదా అని అనుకుంటే సరిపోదు. ఆ సక్సెస్ నువ్వు చనిపోయేంత వరకు అది నీ జీవితంలో అది ఏంటంటే విజయంగానే ఉండాలి తప్ప ఆ విజయం నీకు అపజయంగా మారడానికి వీలు లేదు. జ్ఞాని అయిన సొలొమోను జీవితంలో సక్సెస్ అయ్యాడు కానీ ఆ సక్సెస్ ని తన లైఫ్ చివరి వరకు కాపాడుకోలేకపోయాడు. తెలుసా? లైఫ్ లో సక్సెస్ అవడం ఎంత ముఖ్యమో ఆ సక్సెస్ ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. కానీ నినివే పట్టణస్థులు గొప్ప జలప్రలయం నుండి తప్పించుకున్న కుటుంబంలో నుండి సక్సెస్ అయ్యారు. కానీ ఒకప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతులుగా, ఒకప్పుడు దేవుని దృష్టిలో యథార్థవంతులుగా, ఒకప్పుడు దేవుని దృష్టిలో చాలా పరిశుద్ధులుగా దేవునితో నడిచిన ప్రజగా కనబడిన ఈ కుటుంబం ఈ రోజున దేవుని దృష్టికి ఘోర పాపులుగా కనబడుతున్నారు. రిమైండ్ వన్ థింగ్, లైఫ్ లో సక్సెస్ అవ్వడం ఎంత ముఖ్యమో ఆ సక్సెస్ ని నీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం కూడా అంతే ముఖ్యం. బాగా మార్క్స్ వచ్చి ఎగ్జామ్ లో పాస్ అవ్వడం ఎంత ముఖ్యమో ఆ పాస్ అయిన దాన్ని నీ లైఫ్ లాంగ్ కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఎంతో ఉన్నత స్థితిలో మంచి మార్క్స్ వచ్చి పాస్ అయ్యి ఉద్యోగం రాకపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉందా? మార్క్స్ దేని పనికి వచ్చాయి? సక్సెస్ అనేది కేవలం నీ జీవితంలో ఒక స్టార్ట్ బిగిన్ మాత్రమే. ఆ సక్సెస్ ని నీ జీవితాంతకాలం నువ్వు ఏం చేయాలి తెలుసా? కొనసాగించాలి. నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబానికి, లేదంటే నిన్ను నమ్ముకున్న ప్రతి వారికి నీ సక్సెస్ అనేది మంచి పేరు తేవాలి తప్ప అది ఎప్పుడు చెడ్డగా మారడానికి వీలు లేదు. కానీ నినివే పట్టణస్థుల దోషం చూస్తే చాలా భయంకరంగా కనబడింది. వారు పాపాన్ని వారి జీవితాల్లో ఏలుబడి చేసుకున్నారు. ఎప్పుడైతే వారి జీవితంలో పాపం ఏలుబడి చేస్తుందో వారు ఎవరో అన్న విషయాన్ని మర్చిపోయారు. అసలు ఈ నినివే అశూర్య ప్రజలు ఎవరని చెప్పాను నేను? నోవాహు వంశవాళి. వాళ్ళు ఎవరో మర్చిపోయారు. They forget from which generation they came from. వారు ఏ జనరేషన్ నుండి వచ్చారో వారు మర్చిపోయి పాపానికి, త్రాగుడికి, లేదంటే లోకానికి, క్రూరత్వానికి, అధికారానికి, యుద్ధాలకి బాగా అలవాటు పడిపోయి వీరి హృదయం కఠినమైపోయినప్పుడు యోన ప్రకటించాడు. 3 రోజులు ప్రకటించాల్సిన యోన ఎన్ని రోజులు ప్రకటించాడు? 1 రోజే ప్రకటించాడు. ప్రకటించగానే whenever the salvation of God have been proclaimed, దేవుని సువార్త ఎప్పుడైతే ప్రకటింపబడిందో వెంటనే వారు ఏం చేశారని చూడండి. ఇలా చదివించారు కదా 3వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తే, యోనా ఆ పట్టణంలో ఒక్క దినము ప్రయాణంత దూరం సంచరించుచు ఇక 40 దినములలో నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు, ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి, ఏం చేశారంట? దేవుని యందు, చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచిరి. దేవుని యందు విశ్వాసం ఉంచి సువార్త వినగానే వారు ఎవరి మీద విశ్వాసం ఉంచారంట? ఏ దేవుని మీద విశ్వాసం ఉంచారు? చెప్పండి. ఏ దేవుని నమ్ముంటారు? నినివే పట్టణస్థులు ఇంకో 40 రోజుల్లో నీ మీద ఉగ్రత రాబోతుంది అని తెలియగానే అసలు వారు అప్పుడు దాకా ఆరాధించే దేవుని దగ్గర మోకరించారా, లేదంటే యోనా ప్రకటించిన దేవుని దగ్గర మోకరించారా అని కనుక మనం చూస్తే, చరిత్రలో మనం చూస్తే, నోవా ప్రకటించేటప్పటికి లేదంటే ఈ రోజుకి భూమి మీదంట 4000 నుండి
10,000 రకాలు కలిగిన విశ్వాసాలు ఉన్నాయంట. ఎన్ని వేలంట? 4,000 నుండి 10,000 విభిన్న రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అనేది ఒక విశ్వాసం అయితే అలాంటివి 10,000 రకాల విశ్వాసాలు ఉన్నాయి భూమి మీద. మరి యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులు వారు ఏ దేవుని మీద ఏ విశ్వాసం మీద వారు నిలిచారు? సాధారణంగా మనం చూస్తే గ్లోబల్లో 75% ఆఫ్ ద పీపుల్, 75% కలిగిన ప్రజలంట 4 విశ్వాసాల మీద ఎక్కువగా ఉన్నారంట. మొట్టమొదటి విశ్వాసం క్రిస్టియానిటీ. 31% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 31% కలిగిన ప్రజలు క్రైస్తవ్యం అనే విశ్వాసం మీద ఉన్నారంట. రెండవదిగా 24% ఆఫ్ ద పీపుల్, 24% ప్రజలు ఇస్లాంని నమ్ముతున్నారంట. తర్వాత 15% కలిగిన ప్రజలు, నేను ఓన్లీ భారతదేశం గురించి చెప్పట్లా, యావత్ ప్రపంచంలో 31% క్రైస్తవ్యం ఉంది. తర్వాత 24% ముస్లిం ఉంది, ఇస్లాం ఉంది. అలాగే 15% హిందూయిజం ఉంది. 15% కలిగిన ప్రజలు హిందుత్వాన్ని నమ్ముతున్నారు. తర్వాత ఎక్కువగా నమ్మే రిలీజన్ ఏదైనా ఉందంటే బుద్ధిజం ప్రపంచంలో 7% ప్రజలు నమ్ముతున్నారంట. అంటే ఈ నినివే ప్రజలు ఏ విశ్వాసం మీద వారు నిలబడ్డారు? ఎటువంటి విశ్వాసం మీద వారు నిలబడ్డారు? అయితే ఎప్పుడైతే నినివే పట్టణంలో ఒక యూదుడు, ఒక యూదా మతానికి చెందినవాడు, లేదంటే యెహోవా దేవుణ్ణి నమ్ముకునేవాడు వచ్చి సువార్త ప్రకటించడం ప్రారంభించాడో వీరికి వెంటనే వారి మూలాలు జ్ఞాపకం వచ్చాయి. ఓ, మన సంతానము నమ్ముకున్న దేవుడు ఈ దేవుడే కదా, మన సంతానం వారు ఒకప్పుడు పూజించిన దేవుడు, ఆరాధించిన దేవుడు ఈ దేవుడే కదా. ఈ దేవుడు మనతో చెప్తున్నాడు ఏమంటే, మరో 40 రోజుల్లో మన మీదకి ఏం రాబోతుంది? మహా ఉగ్రత రాబోతుంది. మనం మారాలి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు రెండవ రాకడ ఉంది అనే విషయాన్ని నీకు పదే ప్రతి చోట వినబడుతుంది. నీవు మారుతున్నావా? దేవుని యందు విశ్వాసము ఉంచుతున్నావా? చూడండి, సువార్త ప్రకటించడం అంటే ఇక్కడ చెప్పాను కదా, 4,000 నుండి 10,000 కలిగిన విశ్వాసము కలిగినటువంటి విశ్వాసాలు ఉన్నప్పుడు, ఇన్ని విశ్వాసాల మధ్య మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇతరుల విశ్వాసాన్ని కించపరచడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈరోజు మన దేవుడు గొప్పోడని చెప్పి, మన దేవుడు లోకం కోసం ప్రాణం పెట్టాడని చెప్పి, మన దేవుడు నీతిమంతుడని చెప్పి, మన దేవుడు పరిశుద్ధుడని చెప్పి ప్రకటించడం మాని ఇతరుల దేవీ దేవతలను, ఇతరుల విశ్వాసాలను కించపరిచి తక్కువ చేసి మాట్లాడి, హేళన చేసి మాట్లాడి మా దేవుడే దేవుడు అన్నట్లుగా గేలిగా మాట్లాడితే అది 100% తప్పు. లోకానికి మన దేవుడు ఎటువంటి వాడో చెప్పాలి తప్ప ఇతరుల దేవుడు ఎంత బలహీనుడో చెప్పాల్సిన పని మనది కాదు. మన దేవుడు ఎంత పరిశుద్ధుడో చెప్పాలి, మన దేవుడు ఎంత నీతిమంతుడో చెప్పాలి, మన దేవుడు లోకానికి వచ్చి ఏం చేశాడో చెప్పాలి తప్ప ఇతరుల విశ్వాసాన్ని కించపరచడానికి వీలు లేదు. అట్ ద సేమ్ పాయింట్, ఇంత నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న నీవు కూడా ఇన్ని విశ్వాసాలు కలిగిన మనుషులకు నిజమైన దేవుడిని పరిచయం చేయకపోవడం కూడా తప్పే. నీవు నమ్ముకున్న నీ విశ్వాసాన్ని లోకానికి పరిచయం చేయకపోవడం కూడా తప్పే. ఈరోజున ఏ విశ్వాసం మీద నువ్వు నిలబడుతున్నావో ఆ విశ్వాసాన్ని లోకానికి పరిచయం చేయాలి. అట్ ద సేమ్ టైం పరిచయం చేసే క్రమంలో ఇతరుల విశ్వాసాలని మనం కించపరచడానికి వీలు లేదు, హేళన చేయడానికి వీలు లేదు, అవమానకరంగా మాట్లాడడానికి వీలు లేదు. అసలు ఏ దేవుణ్ణి నమ్మాలి మనం? ఓకే, ఇన్ని విశ్వాసాలు ఉన్నాయి, ఇన్ని విశ్వాసాల మధ్య ఏ దేవుణ్ణి నమ్మాలి, ఎటువంటి దేవుణ్ణి మనం నమ్మాలి అని కనుక మనం ఆలోచిస్తే, దేవుడు అనే వాడికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దేవుడు అని మనం ఎవరు నమ్మాలి అనడానికి చాలా మంది ఏమంటారంటే పరిశుద్ధుడై ఉండాలి, లేదంటే ఆది సంబుద్ధుడై ఉండాలి, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడై ఉండాలి. ఇట్స్ ఆల్ అది కరెక్టే, నేను తప్పు అని నేను అన్నాను. కానీ దేవుడు, నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు నాకు ఇచ్చాడు. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అని నేను ఆలోచించినప్పుడు కొన్ని 3 పాయింట్స్ దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, గాడ్ షుడ్ బి ఏ గుడ్ షెపర్డ్. దేవుడు అనేవాడు మనకి మంచి కాపరి అయి ఉండాలి. అవునా కదా? దేవుడు అనేవాడు ఎలా ఉండాలంట? మనుషులకు మంచి కాపరి అయి ఉండాలి. దేవుడే మనల్ని కాపాడాలి తప్ప మనము దేవుణ్ణి కాపాడడానికి వీల్లేదు. ఒకవేళ దేవుడే మనల్ని కాపాడేవాడైతే ఆయనే నిజమైన దేవుడు. మనమే దేవుణ్ణి కాపాడుకుంటే ఆయన దేవుడు కానే
కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గాడ్ షుడ్ బి ఎ గుడ్ షెపర్డ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. దేవుడు అనేవాడు మంచి కాపరి అయి ఉండాలి. దేవుడు అనేవాడు ఎప్పుడు మనల్ని కాపాడువాడై ఉండాలి. దేవుడు అనేవాడు మనల్ని ఎప్పుడు విడిపించేవాడై ఉండాలి. దేవుడు అనేవాడు మనల్ని ఎప్పుడు సంరక్షించేవాడై ఉండాలి. అంతేగాని మనము దేవుని కాపాడకూడదు, మనము దేవుణ్ణి సంరక్షించకూడదు, మనము దేవుణ్ణి కాపాడేవారంగా ఉండకూడదు. అవసరమైతే మన దేవుడి కోసం మనం చెప్పేవారంగా ఉండాలి తప్ప మన దేవుడు మనం కాపాడుకునే వారంగా మనము ఉండకూడదు. ఎందుకంటే దేవుడే మనకి కాపరి అయి ఉన్నాడు. ఆయన గుడ్ షెపర్డ్ అంటాడు, నేనే మంచి కాపరి అయి ఉన్నాను అని దేవుడు చెప్పాడు. ఆ దేవుడు ఎవరు కాదు, నజరేయుడైన యేసు. రెండవదిగా దేవుడు అని మనం ఎవరిని నమ్మాలి అని అంటే, గాడ్ షుడ్ బి ఎ గుడ్ ఇన్స్ట్రక్టర్. దేవుడు అనేవాడు మంచి చేస్తే దేవుడు అనేవాడు మనల్ని మంచి నడవడికలో నడిపేవాడై ఉండాలి. గుడ్ ఇన్స్ట్రక్టర్ అంటాడు. నువ్వు తప్పు చేస్తే అది తప్పు అని నిలబెట్టి ఏలెత్తి నీ తప్పుని చూపించగలిగేవాడై ఉండాలి. అంటే ఏలెత్తి చూపించగలిగేవాడు అంటే అర్థమేంటి తెలుసా, ఆ తప్పు ఆయనలో లేనివాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అనేవాడు నువ్వు తప్పు చేస్తే నీ తప్పును ఏలెత్తి చూపించేవాడై ఉండాలి. ఏలెత్తి చూపించే దేవునిలో నీది తప్పు అనే తప్పును ఆయన చేయకుండా ఉండిన వాడే ఉండాలి. ఆయనే నిజమైన దేవుడు. శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడుగా ఉండాలి. మన తప్పును తప్పుగా చూపించగలిగే వాడు ఎవరంట, దేవుడు. ఏ దేవుడిని నమ్మాలి అనే విషయంలో చెప్తున్నాడు. మొదటిగా మంచి కాపరి అయి ఉన్న వాడిని మనం నమ్మాలి. రెండవదిగా గుడ్ ఇన్స్ట్రక్టర్, మనలో తప్పును ఏలెత్తి చూపించగలిగే వాడిని మనము నమ్మాలి. పోయిన వారం నాన్నగారు చెప్పారు కదా, మీలో పాపం ఉన్న వాళ్ళు ఏం చేయాలంట, లాస్ట్ లో రాయండి అన్నాడు దేవుడు. ఎప్పుడేమన్నాడు, మొదట అంటే మీలో పాపం లేనివాడు అన్నాడు. మనలో పాపం లేనివాడు అలా దేవుడు ఏమన్నాడు తెలుసా, మీలో పాపం లేనివాడు అన్నాడు దేవుడు. మనలో పాపం లేనివాడు మొదట రాయేయాలి అని అంటే యేసు ప్రభు కూడా ఏం చేసి ఉంటాడు, పాపం చేసి ఉంటాడు. కానీ అక్కడ ఏం రాయబడిందంటే మీలో పాపం లేనివాడు, మీలో పాపం చేయనివాడు, మీలో ఏ దోషం లేనివాడు మొదట రాయ అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మీలో తప్పు ఉంది, మీరు తప్పు చేయకపోతే అప్పుడు మొదట రాయిని వేయండి. అంటే దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే నీ తప్పుని తప్పుగా చూపించగలిగేవాడు మాత్రమే దేవుడు. అంటే ఆ తప్పును ఆయన చెయ్యని వాడుగా ఉండాలి. ఆ తప్పు చేయని వాడు ఎవరైనా ఉన్నారు అంటే నజరేయుడైన యేసు. మూడవదిగా దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అనంటే, దేవుడు అనేవాడు he should be a good winner in his life. దేవుడు అనేవాడు తన లైఫ్ లో సక్సెస్ తప్ప అపజయం అనేది చూడని వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అనేవాడు ఎప్పుడు గెలిచిన వాడే ఉండాలి తప్ప ఓడిన వాడే ఉండడానికి వీలు లేదు. యేసు ప్రభు గురించి అందరూ చెప్పాలంటే, మీ యేసు ప్రభు సిలువలో చచ్చిపోయాడు, మేకులు పీక్కోలేకపోయాడు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ పిడిగుద్దులు గుడ్డారు, ఆ వస్త్రాలు లాగేశారు, లేదంటే ఆ ఉమ్ములు వేశారు, ఆయన దేవుడు రా, మీ చెక్క మీద ఎలాడిన దేవుడు దేవుడా అని అంటా ఉన్నారు కదా. అక్కడ వరకే చెప్తున్నారు చాలా మంది. సిలువలో చచ్చిపోయాడు, సిలువలో చనిపోయాడు, సిలువలో చనిపోయాడు. సిలువలో చనిపోతుందో ఆయన జీవితం ఆగిపోయిందా? ఆగలేదు కదా. సమాధి చేయబడ్డాడు. మూడవ దినమున తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచి జయశీలుడుగా బయటకు వచ్చి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, వేర్ ఇస్ యువర్ థ్రోన్? ఎవరిని అడిగాడు తెలుసా? మరణాన్ని అడిగాడు. ఈ భూమి మీద ఎవరు జయించని దాన్ని ఏదన్నా ఉంది అంటే మరణమే. అలెగ్జాండర్ ది గ్రేట్ దేనికి భయపడ్డాడో తెలుసా? మనుషుల్లో కానీ, గుర్రాలకి కానీ, సింహాలకి కానీ, పులులకు కానీ, ఏనుగులు కానీ దేనికి భయపడలేదు. కానీ మరణానికి మాత్రం గజ్జ 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 గజ్జలాడాడు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. హిట్లర్ అనేటువంటి ఒక క్రూరుడు మనుషుల్ని ఎలా చంపాడంటే తెలుసా? పెట్టాలని చంపినట్టు చంపేశాడట హిట్లర్. ఎవరికి అధికారులు కానీ, రాజులు కానీ, భూరాజులు కానీ, బంగారం కానీ దేనికి లొంగలేదంట. కానీ మరణానికి మాత్రం గజ్జ గజ్జ గజ్జగా ఆడిపోయాడంట. కానీ దేవుడు అన్నాడు, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను, నా ఆత్మను నీకు ఇస్తాను. మరణానికి కూడా భయపడని వాడు ఎవరైనా ఉన్నారు అంటే నజరేయుడైన యేసు. ఆయన జయించిన దాన్ని ఈ రోజు వరకు ఎవరు మరలా ప్రారంభించలేదు. ఆయన ముగించిన పని ఈ రోజు ఎవరైనా మరలా ప్రారంభించారంటారా? ప్రారంభించడానికి అవకాశాలే. ఆయన్ని సిలువ అయితే వేయించుకోగలుగుతున్నాం కానీ, చనిపోయితే చనిపోగలుగుతున్నాం కానీ, సమాధి అయితే చేయించుకోగలుగుతున్నాం కానీ, మూడవ దినమున తిరిగి లేవడం ఈ రోజు వరకు ఎవడి వల్ల కానిది ఏదన్నా ఉంది అని అంటే మరణాన్ని తిరిగి లేవడం. ఆ పని చేసింది ఎవరైనా ఉన్నారు అంటే నజరేయుడైన యేసు.
దేవుడు అనేవాడు మంచి కాపరి అయి ఉండాలి. దేవుడు అనేవాడు నీ పాపాన్ని ఏదైతే చూపించగలిగిన వాడు అయి ఉండాలి. దేవుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఆయన ముగించిన పనిని ఇంకెవరూ ప్రారంభించలేనట్టుగా ఉండాలి. ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఈ లక్షణాలు కలిగిన వాడు ఎక్కడ కనబడుతున్నాడు అంటే ఈ 66 పుస్తకాలు కలిగిన ఏకైక పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. యేసు అనబడిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఏంటంట? యేసు అని పిలువబడిన క్రీస్తు. క్రీస్తు అనంటే టైటిల్ అంటారు దాన్ని. టైటిల్ అనేదాన్ని ఇప్పుడు పాస్టర్ డానీ అంటే అర్థం ఏంటి? పాస్టర్ అనేది ఏంటిది? నా టైటిల్. పాస్టర్ నేను చేసే పని. అలాగే క్రీస్తు యేసు అంటే అర్థం ఏంటి తెలుసండి? క్రీస్తు అనంటే దేవుడు అని అర్థం. దేవుడైన యేసు అని అర్థం. క్రీస్తు అనేది టైటిల్, పేరు కాదు, టైటిల్. క్రీస్తు యేసు ప్రభుకి ఇవ్వబడిన టైటిల్ ఏంటి అని అంటే క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు. దేవుడైన యేసు. ఈ భూమి మీద దేవుడు అని వారు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసు మాత్రమే. నినివే పట్టణస్థులు విశ్వాసం ఉంచింది ఏ దేవుడి మీద తెలుసా? ఈ దేవుడి మీద. ఈ రోజున తప్పిపోవడం అనేది తప్పు కాదు, పడిపోవడం అనేది తప్పు కాదు, లేదంటే పాపంలో పడిపోవడం అనేది తప్పు కాదు, పాపం చేయడం అనేది తప్పు కాదు. పడిపోయిన నీవు మరలా తిరిగి దేవుని దగ్గరికి రాకపోవడమే ఘోరమైన పాపం. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, పడిపోయావా? తప్పిపోయావా? ఏ పాపంలో పడిపోయావో? నినివే పట్టణస్థుల్లాగా గర్వంలో పడిపోయావా? నినివే పట్టణస్థుల్లాగా డబ్బులో పడిపోయావా? నినివే పట్టణస్థుల్లాగా అహంకారంలో పడిపోయావా? పడిపోవడం అనేది తప్పు కానే కాదు నా ప్రియనేస్తమా. కానీ తప్పిపోయిన నీవు మరలా తిరిగి రాకపోవడమే ఘోరమైన పాపం. ఒకానొక రోజు మరణించి తిరిగి లేచిన క్రీస్తు, పరలోకంలో ఉన్న ఆయన మరలా నీ కోసం నా కోసం తిరిగి రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారిని మరలా ఎత్తుకొని తీసుకుని పోబోతున్నాడు. ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా? విడవబడే గుంపులో నువ్వు ఉంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. రోజున నినివే పట్టణస్థులు తప్పిపోయారు. అఫ్కోర్స్ నోవాహు కుటుంబంలో నుండి వచ్చారు, నోవాహు సంతానంలో నుండి వచ్చారు. కానీ ఒకనొక రోజు దేవుని మర్చిపోయారు, తప్పిపోయారు, పాపంలో పడ్డారు. పడిన వీరు ఒక్కరోజు సువార్త విన్నారు. వినిన తదుక్షణమే రాజుతో సహితం బట్టలు విప్పి గోనె పట్టలు కట్టుకుని ఎక్కడ కూర్చున్నారంట? రోడ్డులో కూర్చుని దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నినివే పట్టణస్థులు క్రూరులు అయి ఉండొచ్చు, రిచెస్ట్ సిటీ అయి ఉండొచ్చు, లేదంటే చాలా కాస్ట్లీ పర్సన్స్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఒక్కరోజు సువార్త విన్నారు, వారి మనసులు మార్చుకున్నారు. కానీ మన మనసులు మాత్రం కరగవు, బండరాళ్ళు అయిపోయాయి. మనం ఎన్ని సువార్తలు విన్నా, ఎన్ని తిట్టినా, నా కోసం నాకెందుకు, నా గురించి ఎందుకు అయ్యారండి? మీకు సేజ్ ఎక్కి మైక్ ఇస్తే చాలు నా గురించే చెప్తారు మీరు. నీ గురించి కాకపోతే ఎవరి గురించి చెప్తారు? నేను పెట్టే దేవుడు ఇక్కడ చెప్పండి. ఎవరికి సువార్త చెప్పమని? గోడలకు చెప్పమన్నాడా? లేదంటే కుర్చీలకు చెప్పమన్నాడా? మీకు చెప్పమన్నాడా? నీకు చెప్పమన్నప్పుడు ఎవరి గురించి చెప్పాలి? నీ గురించేనా? మరి నా గురించి ఎందుకంటావేంటి? ఒక పాస్టర్ గారు అంటే ఒక అమ్మ అడుగుతుందట, అప్ప మాట నా గురించి చెప్తారు, పనిలేదండి నీకు అంటున్నట్ట పాస్టర్ గారిని. అవును, ఈరోజు నువ్వు వాక్యం ఇక్కడ నువ్వు కూర్చున్నావు అంటే నీ గురించే. దేవుడు నీ గురించి నాకు తెలుసని కాదు, నీ గురించి నాకు తెలియదు. నాకు తెలియదు నువ్వు ఎలా ఉంటావు, నువ్వు తలుపేసుకుని ఏం చేస్తావు నాకు తెలియదు, నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలియదు, నీ కుటుంబస్తులతో ఎలా ఉంటున్నావో నాకు తెలియదు. కానీ ఇక్కడ నిలబడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన నీకు చెప్పడమే నాకు దేవుడు ఇచ్చిన పని. నినివే పట్టణస్థుల పట్ల దేవుడు ఇచ్చిన పని. యోనా చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. వారి దోషం నా కన్నులకు చాలా భయంకరంగా కనబడుతుంది. వెళ్ళి ప్రకటించాడంటే ఎవరికి వాళ్ళు మనసు మార్చుకుని మోకరించి దేవుడి సన్నిధిలో మోకరించి. ఇంకా రెండవది ఏం చేశారంట? దేవుడిని నమ్ముకున్నారు. రెండవదిగా చూడండి, అదే 4వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకునేది. గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకునేది. ఇప్పుడు మన అందరి హృదయాల్లో $1,000,000 ప్రశ్న ఏదన్నా ఉంది అని అంటే ఏంటో తెలుసా? గోని పట్ట మనం కట్టుకోవచ్చా, కట్టుకోకూడదా? గోనె పట్ట మనం కట్టుకోవాలా? మా అయ్యగారు పోయిన వారు ఏం చేసుకుని వాకి చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని కూడా వేసుకోమంటున్నాడు. మేము వేసుకోవాలా వద్దా? బైబిల్లో ఉందా? కొత్త నిబంధనలో ఉందా? పాత నిబంధనలో ఉందా? యేసు ప్రభు చెప్పారా? లేదంటే అపోస్తులు చెప్పారా? ఎన్నిటికేస్తా అన్నారు. మనం
సినిమాలు చూసేయండి, అబద్ధాలు ఆడేయండి, పాపం చేసేయండి అంటే హాయిగా ఉంటుంది. బైబిల్ అప్పుడు అవసరం. కానీ గోను పట్టుకోండి, తెల్లవారుజామున ప్రార్థనకు రండి, అక్కడికి రండి, అది చేయండి, ఇది చేయండి అంటే బైబిల్ అలా ఉందా, ఇది ఉందా, అది ఉందా కదా? గోనె పట్ట కట్టుకోవాలా వద్దా? ఈరోజున కట్టుకోవచ్చా వద్దా అంటే నీకు చిన్న ప్రశ్న అడుగుతాను. స్త్రీలారా మీరు చెప్పండి, టీ కాయాలంటే ఏం కావాలి? టీ కాయాలంటే ఏం కావాలి? నాకు రా చెప్పండి. ఫస్ట్ ఏం కావాలి? ఆరు చెంచాడు చేమల పొడి, చేమల మందు, ఆరు చెంచాడు ఆర్పిక్ అంటారా? కాదు కదా? ఏంటిది? ఏం కావాలి? ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? పాలు. రెండోది టీ పొడి. మూడోది పంచదార కదా? ఈ మూడు ఉంటే ఏమైపోద్ది? టీ అయిపోద్ది. నార్మల్ టీ. దీని ప్రైస్ ఎంత? ఒకవేళ టీ కొట్టుకెళ్ళి నార్మల్ టీ ఇవ్వరా అంటే ఈ టీ ఎత్తాడు కదా, అవునా? ఈ టీ ఎత్తాడు, దాని ప్రైస్ ఎంత? 5 రూపాయలు, అవునా? పంచదార, పాలు, టీ పొడి వేసి ప్రైస్ ఎంత? 5 రూపాయలు. ఇప్పుడు కొంచెం అల్లం, కొంచెం బెల్లం, కొంచెం యాలకులు, టీ పొడి టీలో వేసి టీ కాస్తారు, దాని రేట్ ఎంత చెప్పండి? బాబు 50 రూపాయలు నన్ను కొడతారు, 40 రూపాయలు కదా? ఇప్పుడు టీ ఎవరైనా వ్యాపారం పెడితే 50 రూపాయలు అంటే కొడతారు. దాని ప్రైస్ ఎంత? 40 రూపాయలు, అవునా? నార్మల్ టీ ప్రైస్ ఎంత? పాలు, పంచదార, టీ పొడి ఉన్న టీ పొడి టీ ప్రైస్ ఎంత? అల్లం, బెల్లం, తర్వాత ఏంటి అన్నాను? యాలకులు. దీని ఇవి వేసిన టీ ఎంత? మీకు తెలుసా? కిచెన్ లో చేసే ప్రార్థన, బెడ్రూమ్ లో చేసే ప్రార్థన, లేదంటే నువ్వు చర్చ్ లో మోకరించి చేసే ప్రార్థన 5 రూపాయల ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు గోరు కట్టుకుని ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన విలువ ఎంతో తెలుసా? ఎస్, గాడ్ విల్ ఆల్వేస్ సీ సమ్ ఎసెన్స్ ఇన్ యువర్ ప్రేయర్. మన ప్రార్థనలో ఎప్పుడైనా ఒక ప్రత్యేకతను కనుపరిస్తే దేవుని దృష్టి నీ ప్రార్థన మీద ఎక్కువగా ఉంటుంది. ఒక్క సింపుల్ టీలోనే ఇన్ని 2 ఇంగ్రీడియంట్స్ పెరిగితే దాని విలువ మారుతుంది. మరి నీవు చేసే ప్రార్థనలో కొంచెం ఎసెన్స్ మారితే, ఎప్పుడు చేసే ప్రార్థన వినడా అంటే వింటాడు. మామూలు టీ తాగకూడదా అంటే తాగొచ్చు, దాంట్లో తప్పేమీ కాదు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ కలిపి టీ తాగుతామో ఇంకొంచెం ఎక్కువగా విలువను పెంచుతుంది. అలాగే గోనె పట్ట కట్టిన, తెల్లవారుజాము ప్రార్థన చేసిన, మధ్యరాత్రి ప్రార్థన చేసిన నీ ప్రార్థనకు ఇంకా కొంచెం ఏమిస్తుందో తెలుసా? పట్టు అనేది యాడ్ చేస్తుంది. అప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఎక్కువగా వినడానికి చెప్పండి. యోనా తప్పంట, యోనా ఒక్కరోజే సువార్త ప్రకటించాడంట, కానీ నినివే పట్టణస్తులు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు చెప్పండి? వారు చేసిన పాపం చాలా గొప్పది, వారు చేసిన దోషం చాలా గొప్పది. ఒకవేళ వారిని క్షమించి వారికి విడుదల ఇవ్వాలంటే దాదాపు 1 నెల రోజులైన ఉపవాసం ప్రార్థన చేయాలి. కానీ ఎప్పుడైతే గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని రాజు వస్త్రాలు తీసేసి దేవుని మందిరంలో మోకరించాడో 3 రోజులకి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను చెయ్యాలి అని అనుకున్న కీడును మాని నినివే పట్టణస్తులు ఏం చేస్తానన్నాడు? నినివే పట్టణస్తుల దోషాన్ని నేను క్షమిస్తున్నాను. ఎవ్రీ యాక్సెప్ట్ ఇన్ అవర్ బిలీఫ్. మన విశ్వాసంలో దేవుడు ఎప్పుడో ఒక ప్రత్యేకతను కోరతాడు. గోనె పట్ట కట్టుకోకపోతే నీ ప్రార్థన వెండు అని నేను అనట్లేదు. కట్టుకుని ప్రార్థన చేస్తే ఇంకా నీ ప్రార్థన ఏమవుతుంది? ఎసెన్స్ అనేది యాడ్ అవుతుంది. కానీ ఏ ఎసెన్స్ లేకుండా మనం ప్రార్థన చేస్తే, ఏ ప్రత్యేకత లేకుండా, నీకంటూ ఒక ప్రత్యేకత లేనివాడుగా నువ్వు ఉంటే ఆ ప్రార్థనగా ఉండదు. అందరిలో చేసే ప్రార్థనే నేను కాదని, కానీ దానికంటే ఎక్కువగా పట్టించే ప్రార్థన కొంచెం ప్రత్యేకం కలిగిన ప్రార్థన. మీకు తెలుసా? దేవుడికి, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు కలిసి చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, పౌలు ఒక్కడే చేసిన పరిచర్య ఒక ఎత్తు. బైబిల్లో 13 పత్రికలు రాశాడు, 10,000 కిలోమీటర్ల కాలి నడకన నడిచాడు, కొన్ని వేల సంఘాలు కట్టాడు, కొన్ని వేల మందిని శిష్యులుగా మార్చాడు. పౌలు పరిచర్య ఒక ఎత్తు అయితే 12 మంది చేసిన పరిచర్య ఎత్తు. వాళ్ళందరిలో ప్రత్యేకత కలిగిన వాడు ఎవరో తెలుసా? పౌలు. ఎందుకు? there is some difference in his faith. తన విశ్వాసంలో ఒక ప్రత్యేకత ఉన్నది, తన భక్తిలో ఒక ప్రత్యేకత ఉన్నది, తాను తీసుకున్న నిర్ణయంలో ఒక ప్రత్యేకత ఉన్నది. మరి నీ జీవితంలో ఏముంది? చర్చ్ లో అసలు వచ్చే నీతో అడుగుతున్నాను, నీ పేరు చెప్తే చర్చ్ లో నీకంటూ ఏ ప్రత్యేకత ఉంది? పలానా పేరు చెప్తే, పలానా పేరు వినగానే తన ఆ పరిచర్య చేస్తాడు, ఈ ప్రత్యేకత కలిగి ఉంటాడు, ఇతడ ఇంత పరిచర్య చేస్తాడు, అతడ ఆ ప్రత్యేకత కలిగి ఉంటాడు. నీ పేరున్నా పైపెచ్చు
అడిగితే అంటాడు, పాస్టర్ గారు ఎప్పుడు డబ్బున్న వాళ్ళ పేరు చెప్తారు కానీ పేదోళ్ళ పేరు ఎప్పుడు చెప్పరు. ఎగరలేనమ్మా 6 ఎకరాలు అయితే చెప్తారు అన్నదంట, మామూలుగా ఎగరనన్నదంట. ఏమన్నదంట, 6 ఎకరాలు అయితేనే ఎదురుదానన్నదంట. చిన్న గుంట అయితే ఈ సాకు చెప్పే వాళ్ళందరూ ఇంతే. చెయ్యనివుడు మాత్రమే ఇలా చెప్తాడు, మా పేరు పిలవరు, మా పేరు పిలవరు అంత. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను ఏ గ్రంథాన్ని ఏ పుస్తకాన్ని ప్రకటిస్తున్నాను? మీలో ఎంతమంది యోనా గ్రంథాన్ని ఓపెన్ చేసి కూర్చున్నారు ఇప్పుడు బైబిల్లో? చెప్పండి, ఎంతమంది తెరగలుగుతారా? అసలు బైబిల్ తెరవని వారు కూడా ఉన్నారు కదా. మరి నీ పేరు ఎలా పిలుస్తారు దేవుడు? దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ యువర్ పేరు. లోకస్తుడు చేస్తున్నాడు, నువ్వు కూడా చేస్తున్నావు. లోకస్తుడు పాడుతున్నాడు, నువ్వు కూడా పాడుతున్నావు. కాకపోతే లోకస్తుడు సినిమా పాట పాడుతున్నాడు, నువ్వు దేవుడు పాట పాడుతున్నావు అంతే. నీకంటూ ఒక ప్రత్యేకత లేదు నీ విశ్వాసంలో, నీకంటూ ఒక విలువ లేదు నీ విశ్వాసంలో. ఇంకా నీ పేరు ఎలా పిలుస్తాడు దేవుడు? బైబిల్లో 803 సార్లు మోషే 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 అని పిలిచాడు దేవుడు. ఎందుకు? 803 సార్లు 803 సార్లు మోషే పేరు ఉందంట బైబిల్లో. ఎందుకు తెలుసా? ఎప్పుడు పిలిచిన ఎస్ లార్డ్ ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నా. ఆయన అవైలబుల్ ఫర్ యు, నేను ప్రతి విషయంలో నీకు నేను ఉన్నాను అవైలబుల్ గా. చెప్పు, ఏం చేయాలి ప్రభువా? మోషే అని పిలవగానే గజగజలాడుతూ దేవుని సన్నిధిలో మోకరించి కూర్చునేవాడు. ప్రతి విషయంలో దేవునికి అవైలబుల్ గా ఉండేవాడు. కానీ మనం అసలు నీ మొక్కల్లోనే తెలిసిపోద్ది, అసలు ఈ సంఘం నాదే కాదు, నాకు ఈ సంఘానికి ఏ సంబంధం లేదు అనే ఫీలింగ్ నీ మొక్కల్లోనే కనబడిపోతుంది. ఏదో పెట్టుకుని, ఏదో మనసులో పెట్టుకుని, ఏదో క్రోధం పెట్టుకుని, ఏదో బాధ పెట్టేసుకుని, ఏదో ఇబ్బంది పెట్టేసుకుని కూర్చుంటావు చర్చ్లో. నేను ప్రార్థన ఆమె అనగానే ఏ ఎగిరినట్టు ఇంక పక్కన ఉంటాయి. ఇంకొకటి పలకరించడం కానీ, ఒకటి ప్రేమించడం కానీ, ఒకటితో మాట్లాడటం కానీ, ఇంకా నాది కాదు నా అత్తోరిది అన్నట్టు కూర్చుంటారు కదా. ఒక ఆయన అంటాడు, నాకు తెలిసిన స్నేహితుడు అంటాడు, ఒరే మా అత్తగారి ఇంట్లో ఉన్న జీడిపప్పు టేస్ట్ మా ఇంట్లో ఉన్నట్లేదురా అన్నాడు. ఎలా అంటే, మా ఇంట్లో జీడిపప్పు తినేస్తే చాలా కాస్ట్లీ కదా, అది మా ఇంట్లో తినడానికి తినబుద్ధి అవ్వట్లేదు. అది అత్తగారి ఇంట్లో జీడిపప్పు అయితే చాలా ఎంతైనా తినేస్తున్నారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఇంట్లో తెలుసా? వాళ్ళ ఇంట్లో జీడిపప్పు టేస్ట్ గా ఉంటుందంట, కానీ వీళ్ళింట్లో జీడిపప్పు ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోతాయి కదా. రోజు మన క్రైస్తవులు మనం కూడా వెరీ క్యాల్కులేట్, ప్రతి విషయంలో చాలా క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. ఇలా ఉంటే దేవుడికి మనం ఇంత ఖర్చు అయిపోతామేమో, ఇక్కడ ముందులో కూర్చుంటే మనం ఇలా అయిపోతామేమో, అలా అయిపోతాం. యు ఆర్ క్యాల్కులేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ విశ్వాస జీవితంలో ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకుంటే దేవుడు కూడా ప్రతిదీ క్యాల్కులేట్ చేస్తాడు, దాంట్లో డౌటే. నీ పేరు చెప్తే సంఘంలో ఏ ప్రత్యేకత ఉన్నది? మోషే పేరు చెప్తే మోషే గురించి దేవుడు చెప్పగలడు. నోవాహు పేరు ఎత్తితే నోవాహు గురించి దేవుడు చెప్పగలడు. పౌలు గురించి చెప్తే పౌలు గురించి దేవుడు చెప్పగలడు. ఒకవేళ నీ పేరు ఎత్తితే నీ గురించి ఏం చెప్తాడు దేవుడు? చెప్పు. ఈ రోజున నువ్వు ఒకసారి నీ గుండెల మీద చేసుకుని చెప్పు, నీ పేరు దేవుడు ఎత్తితే నీ గురించి దేవుడు ఏం చెప్తాడు? నువ్వు బాగా భక్తిపరుడు అని చెప్తాడా? చర్చిలో పరిచయం చేస్తామని చెప్తాడా? లేదంటే ఆ ఫలానా పని చేస్తామని చెప్తాడా? లేదంటే ఫలానా దాంట్లో నువ్వు బాగా ఉంటావని చెప్తాడా? చెప్పడు. ఏది? వస్తావు వెళ్ళిపోతావు, మన వల్ల ఏం ప్రయోజనం లేకపోతే ఎలాగా? దేవుని మందిరంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా అమెరికా నుండి టోనీ పాస్టర్ గారు వచ్చారు కదా. ఆ పాస్టర్ గారు మనం అనుకుంటాం ఊరిని పిలుస్తూ వచ్చాడేమో అని అనుకుంటాం, కానీ ఆ పాస్టర్ గారు ఒక చర్చికి రావాలంటే మామూలు విషయం కాదు. నాకు ఆయన వెళ్ళిపోయి తెలిసింది. ఆయన అమెరికా నుండి ఫ్లైట్ దిగగానే ఏలూరు జ్యోతిరాజయ్య గారే కారు వేసుకుని వెళ్ళి ఆయన ఎక్కించుకుని వచ్చి ఆయన ఇంట్లో పొద్దు నుండి సాయంత్రం దాకా పెట్టుకుని మేము కారు వేసుకుని వెళ్తే బయట మమ్మల్ని గంట కూర్చోబెట్టి అప్పుడు ఆయన పంపించారు ఆ పాస్టర్ గారిని. ఏ పాస్టర్ గారైనా, ఈ జాన్ వెస్లీ కానీ, మన రాజమండ్రి జాన్ వెస్లీ కానీ, పాల్ ఇమానియల్ గారు కానీ, లేదంటే పోసన మినిస్ట్రీలో ఉన్న ఏ సేవకులైనా అమెరికా వెళ్ళాలి అంటే మన దగ్గరకు వచ్చిన పాస్టర్ గారు వీసా వేస్తే తప్ప వారు రాలేరంట. అంత పేరు కలిగిన పాస్టర్ గారు మన చర్చ్కి వచ్చి వాక్యం చెప్పేగారంటే అంత మామూలు విషయమేమి కాదు. దేనివల్ల? మా తమ్ముడు అని గ్రేట్ గా చెప్పుకోవడం కాదు, అక్కడికి వెళ్ళి వాడు పరిచయం చేసి అక్కడ కూడా కీబోర్డ్ వాయించి వాడికంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నాడు. కాబట్టి అంత పెద్ద పాస్టర్ అయినా వచ్చి మన చిన్న సంఘంలో ఆయనకు రావాల్సిన పని కూడా లేదు. ఆయనకి చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, కానీ మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళింది దేనికోసం? టోనీ ఎలమన్నాడని వచ్చాడు. ఎందుకు? సంఘంలో అక్కడికి వెళ్ళినా అక్కడికంటూ ఒక ప్రత్యేకతను ఆయన అక్కడ నిలబెట్టుకున్నాడు. నీకున్న సొంత సంఘంలోనే నీకు విలువ లేదు,
నీకున్న సొంత సంఘంలోనే నీకు పేరు లేదు, నీకున్న సొంత సంఘంలోనే నీకంటూ ప్రత్యేకత లేదు. ఎక్కడికెక్కడికో వెళ్తానంటే దానివల్ల ప్రయోజనమే లేదు. నా ప్రియనేస్తున్నా, గాడ్ ఆల్వేస్ సీస్ సమ్ ఎసెన్స్ ఇన్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనలో ప్రత్యేకతను ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు గోని కట్టుకుంటావా, మోకరిస్తావా, ఏడుస్తావా, గోడకేసి గుద్దుకుంటావా, ఏం చేస్తావో, ఎన్నైనా రాని నీవు దేవుని కోసం నిలబడినప్పుడు ఎన్ని శ్రమలైనా రాని అంటాడు ఒక భక్తుడు, అవసరమైతే క్రీస్తు కోసం చచ్చిపోగానే నీవు తీసుకున్న తీర్మానాన్ని నుండి వెనక్కి తిరగడానికి వీలు లేదు. నినివే పట్టణాన్ని దేవుడు ఎందుకు వెంటనే క్షమించాడు తెలుసా? రాజు సైతం గోనె పట్ట కట్టుకుని ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, గోనె పట్ట కట్టుకోవచ్చా, కట్టుకోకూడదా? మెలుగుకున్నా చెప్పండి, గట్టిగా చెప్పండి. గోనె పట్ట కట్టుకోవచ్చా, కట్టుకోకూడదా? కట్టుకోవచ్చు. కట్టుకోకపోయినా ఏం కాదు, కానీ కట్టుకుంటే మన ప్రార్థనకు ఒక ప్రత్యేకత. నినివే పట్టణస్థులు ఎందుకు కట్టుకున్నారు అని అంటే, ప్రభువా మాకంటే నీవే గొప్పవాడివి, మాకంటే నీవే శక్తివంతుడివి, మాకంటే నీవే ధనవంతుడివి, మాకున్న ధనము, మాకున్న ఆస్తి, మాకున్న పేరు ఇవేమి ఈ వ్యాలిటీ, ఇవన్నీ వ్యర్థం, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని సూచించేది గోనె పట్ట కట్టుకుని మోకరించడం అంటే. ఈ రోజున అంతగా నిన్ను నువ్వు తగ్గించుకుని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన. ఈ రోజున నినివే పట్టణస్థులు ఏం చేశారు తెలుసా? పాపం చేశారు, వెంటనే సువార్త విన్నారు, దేవుని మీద విశ్వాసం ఇచ్చారు. విశ్వాసం మాత్రమే కాదు, వారి విశ్వాసంలో ఒక ప్రత్యేకతను కనపరిచారు. మూడవదిగా ఏం చేశారంటే, మనం లైన్స్ చూసుకుని మనం ఊహించుకుందాం. చూడండి, అదే యోహాను గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుని పశ్చాత్తాపడే మనము లయము కాకుండా తన కోపాన్ని చదార్చుకోను గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైను కాకుండా తన కోపాన్ని చల్లార్చుకును కనుక మనందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన అనగానే మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవ్రీ బిలీవర్ షుడ్ ప్రే. ప్రతి విశ్వాసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడున్న ఒక ప్రశ్న ఏంటంటే, ప్రార్థన దేవుని చిత్తాన్ని మారుస్తుందా? చెప్పండి. ప్రార్థన దేవుని చిత్తాన్ని మారుస్తుందా? దేవుని చిత్తాన్ని మార్చదు. అయితే ప్రార్థన మనల్ని దేవుని చిత్తంలోనికి నడిపిస్తుంది. ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చదు, కానీ ప్రార్థన మనల్ని దేవుని చిత్తంలోనికి నడిపిస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నినివే పట్టణస్థులు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం ఏంటి? అసలు దేవుని చిత్తం ఏంటి అంటే, వీళ్ళు గోనె పట్ట కట్టుకోవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, లేదంటే ఉగ్రత వీళ్ళని నాశనం చేయాలని కానీ దేవుని చిత్తం కాదు. అసలు దేవుని చిత్తం వీళ్ళని నాశనం చేయాలని కాదు. అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసండి? వీరి దుర్మార్గతను విడిచి నీతిమంతులుగా మార్చడమే దేవుని చిత్తం. ఎప్పుడైతే నినివే పట్టణస్థులు మోకరించి ప్రార్థన చేశారో ఎక్కడికి వచ్చారు? దేవుని చిత్తంలోకి వచ్చారు. వారు ఏం చేశారంటే చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, వాళ్ళు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా మేము దుర్మార్గంగానే ఉంటాం కానీ నువ్వు ఉగ్రత నుండి తప్పించు, మేము అబద్ధాలు ఆడతాం కానీ మమ్మల్ని ఉగ్రత నుండి తప్పించు, మేము మోసాలు చేస్తాం కానీ మమ్మల్ని ఉగ్రత నుండి తప్పించు అని ప్రార్థన చేయగా, వారి దుర్మార్గతను విడిచి, ప్రభువా నీ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించు అంటే, ప్రేయర్ కెన్ మేక్ యూ టు ద విల్ ఆఫ్ గాడ్, వాక్ యూ టు ద విల్ ఆఫ్ గాడ్, స్టెప్ ఇన్ టు ద విల్ ఆఫ్ గాడ్. మన ప్రార్థన మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? దేవుని చిత్తంలోనికి నడిపిస్తుంది. కానీ ఈ రోజు ప్రార్థన ఎలా ఉన్నాయి? కొత్తగా పెళ్ళైన ఒక పాత్రగా చెప్పారు, ఒక కొత్తగా పెళ్ళైన ఆవిడంట ఇల్లు తుడుతుందంట. ఇల్లు తుడుతుంటే చీపురట్టుకోవడం, తుడిసి అంటే చీరొప్పి వచ్చేసిందంట. చీరొప్పి వచ్చి రాగానే మోకరించి ప్రార్థన చేస్తుందంట. ప్రభా మరేంటి మరి, ఇల్లు తుడుతుంటే చేయ నొప్పి వచ్చేస్తుంది, చీపు పట్టుకుంటే చేయి నొప్పి వచ్చేస్తుందంటే ఇంకా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడేశాడు. మరి ఎంతనే మాట్లాడతాడు, మాట ఎందుకు మాట్లాడుతూ అర్థం కాదు. డైరెక్ట్ గా మాట్లాడేశాడు. అమ్మ చీపులు చివరట్టుకుంటున్నాం కాదు, మొదలెట్టుకో, చేయి తెలిపోతున్నాడు.
చీపురు చివరకున్నావు అందుకే నీకు చేయకపోతుంది మొదలెట్టుకోవాలన్నాడు. అప్పుడు మొదలెట్టుకుందంట. అప్పుడు ఇంకా చేతిలోకి వచ్చి ఇంకా అదే సాక్ష్యం. ఇంకా ఇదా సాక్ష్యం? చివరట్టుకో, మొదలెట్టుకో, పైనట్టుకో. ఈ రోజున ఈ కాదు సాక్ష్యం. నీ ప్రార్థన నీ పరివర్తనను మార్చాలి. నీ ప్రార్థన నీ ప్రవర్తనను ఏం చేయాలి? మార్చాలి. ప్రేయర్ షుడ్ చేంజ్ యువర్ క్యారెక్టర్. నువ్వు ఒక్కసారి మోకరించావంటే నీ క్యారెక్టర్లో మార్పు రావాలి. నీ క్యారెక్టర్లో మార్పు రాకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన దేవుని చిత్తంలోనికి నిన్ను నడిపించదు. మొట్టమొదటిగా ప్రార్థన అనేది ఆళ్ళు మార్చే ప్రభా, ఏళ్ళు మార్చే ప్రభా, అది మార్చే ప్రభా, ఇది మార్చే ప్రభా అని కాదంట మనం చేయాల్సింది. ప్రభా నన్ను మార్చు ప్రభా, నా ప్రవర్తన మార్చు ప్రభా, నా మాట మార్చు ప్రభా. నినివే పట్టణస్థులు గోనె పట్ట కట్టుకుని రాజుతో సైతం, మంత్రులతో సైతం, పశువులతో సైతం, ఎడ్లతో సైతం కూర్చుని ప్రార్థన చేసిన ఏంటో తెలుసా? ప్రభువా మా దుర్మార్గతను మార్చు ప్రభువా అని ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చెయ్యాలి అని అనుకున్న కీడు చేయడం మాని వారిని ఏం చేశాడు? క్షమించాడు. ఈ రోజున మనం చేసే ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చదు, కానీ మనల్ని దేవుని చిత్తంలోనికి నడిపిస్తాడు. దేవుని చిత్తం అంటే మీకు అర్థం అవసరం ఏంటంటే చాలా పిక్చర్స్ మీరు చూస్తారు. అవర్ ప్లాన్ అని చిన్నీళ్ళు ఉంటుంది. గాడ్స్ ప్లాన్. రీసెంట్ గా మా నాన్నని చిన్న గృహాన్ని కట్టుకున్నారు. అన్నయ్య మాకు ఎప్పుడు వచ్చిన అంటాడు, నేను చిన్నీళ్ళు కడదాం అనుకున్నాను, చిన్నీళ్ళు అయితే బాగుండు అని అంటా ఉండేవాడు ఎప్పుడు వచ్చినా. అయితే అంట దేవుడు ఏం చేశాడంటే పెద్దిల్లు వేసేసాడు అనమాట. ఆయన ఇంత పెద్దిల్లు నాకు అవసరమా చిన్ననా అంటాడు మా డాక్టర్ దగ్గరికి వచ్చి. అంటే అప్పుడు అంటాడు, నీ ప్లాన్ ఇంతే ఉంది, కానీ దేవుని ప్లాన్ ఎంత ఉంది? ఇప్పుడు నీ ప్లాన్ బెస్టా, దేవుని ప్లాన్ బెస్టా? చెప్పండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు నీ ప్లాన్ వర్కౌట్ అవ్వాలా, దేవుని ప్లాన్ వర్కౌట్ అవ్వాలా? ఎస్. ఇఫ్ గాడ్స్ విల్ వర్కౌట్ ఇన్ యువర్ లైఫ్, యువర్ లైఫ్ విల్ బి ట్రెమెండస్లీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని చిత్తం కనుక నెరవేరితే నీ జీవితాన్ని ఆపేవాడికి ఎవరు ఉండరు. అందుకే మనం ఎప్పుడు మోకరించిన ప్రభువా నీ చిత్తాన్ని ఎదుర్కోగలిగే మనసును నాకు ఇవ్వు, నీ చిత్తాన్ని అంగీకరించగలిగే మనసాక్షిని నాకు ఇవ్వు, నీ చిత్తంలో నడిపే ప్రార్థన నాకు నేర్పించు. నినివే పట్టణస్థులు చేసిన ప్రార్థన వారి దోషాన్ని కప్పుపిచ్చి, వారి దోషాన్ని క్షమించి, దేవుడు చేయాలనుకున్న కీడును చెయ్యక మాని వారిని అపరిశుద్ధతలో నుండి ఎక్కడికి నడిపించాడు? పరిశుద్ధతలో నడిపించాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు కూడా తప్పిపోయావా? దేవునితో మాట్లాడుతున్న మాట, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నీ భక్తిలో నీకంటూ ఒక ప్రత్యేకతను నిలుపు. నీ ప్రత్యేకత ఎలా ఉండాలి అంటే, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రత్యేకమైన భక్తి నిన్ను దేవుని చిత్తంలోనికి నడిపించాలి. అట్టి విశ్వాసం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడు మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రారంభంలో దేవుడు చెప్పాడు, నినివే పట్టణస్థుల దోషం నా కను దృష్టికి బహు ఘోరంగా కనబడింది అని దేవుడు చెప్పినప్పుడు వారు సువార్త విను వెంటనే నీ యందు విశ్వాసం ఉంచారు. ప్రభా, విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, వారి ప్రార్థనలో ఒక ప్రత్యేకతను కనపరిచి నీ చిత్తం కోసం మోకరించి దేవుని మందిరంలో ప్రభా అడిగి ఉన్నారు. ఎప్పుడైతే వారి దుర్మార్గతను పాపములు విడిచి నీ వైపు తిరిగారో వారిని ప్రభా దీవించావు. నువ్వు చేయాలనుకున్న కీడు మారి ప్రభా వారి పట్ల నువ్వు కలిగిన గొప్ప చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చావు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారని కాక మా హృదయాల్లో స్థిరపరచుకుని దాని ప్రకారం జీవించగలిగే జీవితం మాకందరికీ దయచేయాలి. యేసు పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.